హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ లో చాప్టర్ 3 అయినటువంటి మ్యాట్రిసెస్ నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు మనం ఇన్వర్టబుల్ మ్యాట్రిసెస్ అంటే ఏంటో నేర్చుకుందాం. అదే విధంగా ఎక్సర్సైజ్ 3Dకి సంబంధించి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండి అమ్మా, ఇన్వర్టబుల్ మ్యాట్రిసెస్. సో ఏ మ్యాట్రిసెస్ ని మనం ఇన్వర్టబుల్ మ్యాట్రిసెస్ అంటామంటే, సపోజ్ నేను ఏ అనే ఒక మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను అనుకోండి. ఏ అనేది ఏంటి? స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఎం. ఆర్డర్ ఎం అన్నాను అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఆ మ్యాట్రిక్స్ లో ఎం రోస్ ఎం కాలమ్స్. ఓకేనా? స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సేమ్ నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. మనం ఎప్పుడు కూడా ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అని వేటిని చెప్తాం? స్క్వేర్ మ్యాట్రిసెస్ నే ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ చెప్తాం. ఇప్పుడు ఇక్కడ ఈ ఏ అనేది ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అవ్వాలి అంటే ఇక్కడ బి అనే మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఈ బి అనే మ్యాట్రిక్స్ కూడా ఏ విధంగా ఉండాలమ్మా? స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి, అండ్ అది కూడా ఆర్డర్ ఎం అయి ఉండాలి. ఓకేనా? ఏ అనే మ్యాట్రిక్స్ ని ఇన్వర్టబుల్ చెప్పాలి అంటే ఏమవ్వాలి? బి అనే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి ఆఫ్ ఆర్డర్ ఎం. అది కూడా ఏ విధంగా అమ్మా? ఏ ఇంటూ బి ఇజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు ఐ. ఓకేనా? ఈ కండిషన్ ఏబి ఇజ్ ఈక్వల్ టు బిఏ ఇజ్ ఈక్వల్ టు ఐ అయ్యే విధంగా బి అనే స్క్వేర్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అయితే గనక ఏ అనే మ్యాట్రిక్స్ ఏమవుతుంది? ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అవుతుంది. అండ్ బిని ఏమంటారు? ఇన్వర్స్ ఆఫ్ ఏ అని అంటారు. బి అనే మ్యాట్రిక్స్ ఏం చెప్తాం? ఇన్వర్స్ ఆఫ్ ఏ అని చెప్తాము. ఏ విధంగా డినోట్ చేస్తాము? ఏ ఇన్వర్స్. బిని మనం ఏమని రాయొచ్చమ్మా? ఏ ఇన్వర్స్ అని రాయొచ్చు. అంటే ఇక్కడ కండిషన్ ఏమవుతుంది? ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు ఐ అవుతుంది. ఐ అనేది ఏంటమ్మా? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐ అనేది ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏ విధంగా ఉంటుంది? డయాగ్నల్ లో ఉండేవన్నీ వన్స్ అయి ఉండాలి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని ఏ మ్యాట్రిక్స్ ని చెప్తాం? ఏదైతే స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండి డయాగ్నల్ లో అన్ని కూడా వన్స్ ఉంటాయో ఆ మ్యాట్రిక్స్ ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డయాగ్నల్ లో ఉన్నవన్నీ ఏంటి? 1 ఉన్నాయి, రిమైనింగ్ ఆల్ 0. కాబట్టి ఇది ఏమవుతుంది? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్. ఆర్డర్ ఏంటి? 2 rows 2 columns ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ I2. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2 అవుతుంది. ఓకే, సో ఏ అనేది ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అని ఎప్పుడు చెప్తామమ్మా? బి అనే ఒక మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అది కూడా ఏ విధంగా? ఏ ఇంటూ బి చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవ్వాలి. అప్పుడు ఏ అనేది ఏమవుతుంది? ఇన్వర్టబుల్ matrix, and B is called inverse of A and it is denoted by A inverse. ఓకేనా? అర్థమైందా? అండ్ గుర్తు పెట్టుకోండమ్మా, ఎప్పుడు ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అని ఏ మ్యాట్రిక్స్ ని చెప్తాం? స్క్వేర్ మ్యాట్రిక్స్ ని మాత్రమే మనం ఇన్వర్టబుల్ చెప్తాం. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అనేది ఎప్పుడు కూడా ఇన్వర్టబుల్ చెప్పము. ఎందుకు? ఇప్పుడు సపోజ్ చూడండి, నేను ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ నేను తీసుకుంటున్నానంటే 2 3 1 2. ఇదేంటమ్మా? స్క్వేర్ మ్యాట్రిక్సా రెక్టాంగిల్ మ్యాట్రిక్సా? ఆర్డర్ చూడండి, ఆర్డర్ ఏమవుతుంది? 2 rows 2 columns ఉన్నాయి, 2x2 మ్యాట్రిక్స్. సో ఇట్ ఈస్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్టబుల్ అవ్వాలి అంటే బి అనే మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి కదా. సో నేను బి అనే మ్యాట్రిక్స్ ఏం తీసుకుంటున్నానంటే ఇక్కడ 2 -3 -1 2 అని కన్సిడర్ చేశాను. ఇప్పుడు ఏ ఇంటూ బి చెయ్యండి. ఏ అనే మ్యాట్రిక్స్ ఏంటి ఇక్కడ? 2 3 1 2 ఇంటూ బి అనే మ్యాట్రిక్స్ 2 -3 -1 2. ఓకే, సో ఇక్కడ ఏ అనేది ఇన్వర్టబుల్ చెప్పాలి అంటే ఏమవ్వాలి?
బి అనే మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఏ విధంగా? ఏబి ఇంటూ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయ్యే విధంగా. సో చెక్ చేద్దాం కండిషన్. ఏబి ఫైండ్ చేయండి. ప్రొడక్ట్ ఏం చేయాలి? ఏ అనే మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి రోని బి అనే మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి కాలం తో మల్టిప్లై చేయండి. సో ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం ని చేయండి. 2 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ -1. ఓకే, సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయింది. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం చేయండి. 2 ఇంటూ -3 ప్లస్ 3 ఇంటూ 2. సో ఫస్ట్ రోతో సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి కాలం ని మల్టిప్లై చేసాం కదా, ఇదే విధంగా సెకండ్ రోతో కూడా చేద్దాం. సెకండ్ రో ఫస్ట్ కాలం చేయండి. ఏమవుతుంది? 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ -1. సెకండ్ రో ఫస్ట్ కాలం అయింది. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం చేయండి. 1 ఇంటూ -3 ప్లస్ 2 ఇంటూ 2. ఓకే, సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? ఫస్ట్ రో ఫస్ట్ కాలం 2 ఇంటూ 2 4 ప్లస్ 3 ఇంటూ -1 -3 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కదా, 4 - 3 వాల్యూ 1. ఫస్ట్ రో సెకండ్ కాలం చూడండి. 2 ఇంటూ -3 -6 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 6 -6 ప్లస్ 6 అంటే 0. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రో చూడండి. 1 ఇంటూ 2 2 ప్లస్ 2 ఇంటూ -1 -2 2 -2 0. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 1 ఇంటూ -3 -3 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 4 -3 ప్లస్ 4 అంటే 1. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏనా? ఏమైంది? ఏబి ఈజ్ ఈక్వల్ టు ఐ అయింది. ఇదే విధంగా బిఏ ఫైండ్ చేసాం అనుకోండి. ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏంటి? బి కదా, సో బిలో ఉండే ప్రతి రోని ఏలో ఉండే ప్రతి కాలంతో మల్టిప్లై చేయండి. బి అనే మ్యాట్రిక్స్ ఏంటి? 2 -3 -1 2 ఇంటూ ఏ అనే మ్యాట్రిక్స్ ఏంటి? 2 3 1 2. సో బిలో ఉండే ప్రతి రోని ఏలో ఉండే కాలంతో మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ రో ఏముంది? 2 -3 కదా, ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? 2 ఇంటూ 2 ప్లస్ -3 ఇంటూ 1. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలం చేయండి. 2 ఇంటూ 3 ప్లస్ -3 ఇంటూ 2. సో ఫస్ట్ రోతో ప్రతి కాలం ని కూడా మల్టిప్లై చేసాం కదా, ఇదే విధంగా సెకండ్ రోతో కూడా ప్రతి కాలం ని మల్టిప్లై చేయండి. సెకండ్ రో అనేది ఏముంది? -1 2 కదా, ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయండి. -1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 1. నెక్స్ట్ సెకండ్ కాలం -1 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 2. ఓకేనా? క్లియర్ గా ఉంది కదమ్మా? సింప్లిఫై చేయండి. 2 ఇంటూ 2 ఏమవుతుంది? 4 ప్లస్ -3 ఇంటూ 1 -3 4 -3 వాల్యూ 1. ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయింది. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం చూడండి. 2 ఇంటూ 3 6 ప్లస్ -3 ఇంటూ 2 అంటే -6 6 -6 0. ఫస్ట్ రో కంప్లీట్ అయింది. సెకండ్ రో చూడండి. -1 ఇంటూ 2 -2 ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 2 -2 ప్లస్ 2 అంటే 0. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం చూడండి. -1 ఇంటూ 3 -3 ప్లస్ 2 ఇంటూ 2 4 -3 ప్లస్ 4 ప్లస్ 1. క్లియర్లీ ఇట్ ఈస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఏబి ఇజ్ ఈక్వల్ టు బిఏ ఇజ్ ఈక్వల్ టు ఐ అయింది కాబట్టి ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఏమవుతుంది? ఇన్వర్టబుల్ అవుతుంది. అండ్ బి అనేది ఏమవుతుంది? ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటే ఏ ఇన్వర్స్ అవుతుంది. ఓకే, అదే విధంగా మనం ఏం చెప్పొచ్చు? బి అనే మ్యాట్రిక్స్ కూడా ఇన్వర్టబుల్ అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? ఎందుకు? ఇక్కడ మనం బి అనే మ్యాట్రిక్స్ తీసుకుంటే ఏ అనే మ్యాట్రిక్స్ ఏ విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది? బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఐ అయ్యే విధంగా. కాబట్టి ఇక్కడ బి అనే మ్యాట్రిక్స్ ఇన్వర్టబుల్ చెప్పొచ్చు. అండ్ ఏ అనేది ఏమవుతుంది? ఇన్వర్స్ ఆఫ్ బి అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ అవుతుంది. అర్థమైందా ఏ విధంగా చెప్పామో? సో అయితే ఇది మనం ఏంటి? స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే ఇన్వర్టబుల్ చెప్పగలుగుతున్నాం. ఓకేనా? స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటే ఇన్వర్టబుల్ అనేది చెప్పగలుగుతున్నాం. మరి రెక్టాంగిల్ మ్యాట్రిక్స్ తీసుకుంటే చెప్పగలమా? సో రెక్టాంగిల్ మ్యాట్రిక్స్ అనేది ఇన్వర్టబుల్ చెప్పలేము. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఏ అనేది 3/2 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఓకే, బి అనేది
2/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను అనుకోండి. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఏబి అనే ప్రొడక్ట్ పాసిబుల్ అవుతుందా? అవుతుంది. ఏ విధంగా చెప్తున్నాను? ఏలో ఉండే నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఏలో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని? 2 ఉన్నాయి. బిలో నెంబర్ ఆఫ్ రోస్ 2 ఉన్నాయి, సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏబి అనే ప్రొడక్ట్ పాసిబుల్ అవుతుంది. అండ్ ప్రొడక్ట్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది? 3/3 అవుతుంది. అంతేనా? అండ్ అదే విధంగా బిఏ, బిఏ అనేది ఏమవుతుంది? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బి అనే మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఎన్ని ఉన్నాయి? బి అనే మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 ఉన్నాయి. ఏ అనే మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ రోస్ 3 ఉన్నాయి, సేమ్ ఉన్నాయి కదా. సేమ్ ఉన్నాయి కాబట్టి బిఏ అనే ప్రొడక్ట్ కూడా పాసిబుల్ అవుతుంది. అయితే బిఏ యొక్క ఆర్డర్ ఏమవుతుంది? 2/2 అవుతుంది. సో ఇక్కడ ఏబి అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3/3 అయ్యింది. బి అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 2/2 అయింది. రెండు సేమ్ ఉన్నాయా? లేదు కదా. అంటే ఇక్కడ ఏబి అనేది నాట్ ఈక్వల్ టు బిఏ అవుతుంది. సో మనం ఇన్వర్టబుల్ అనేది ఎప్పుడు చెప్పగలమమ్మా? ఓన్లీ స్క్వేర్ మ్యాట్రిసెస్ కి మాత్రమే మనం ఇన్వర్టబుల్ అనేది చెప్పగలం. రెక్టాంగిల్ మ్యాట్రిసెస్ కి ఇన్వర్టబుల్ అనేది చెప్పలేము. ఓకేనా? అర్థమైంది కదా. సో ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏబి అనే 2 మ్యాట్రిసెస్ ఇచ్చినప్పుడు ఏ అనేది ఇన్వర్స్ ఆఫ్ బి అయితే క్లియర్లీ బి ఆల్సో ఇన్వర్స్ ఆఫ్ ఏ అవుతుంది. ఓకేనా? ఏ అనేది ఇన్వర్స్ ఆఫ్ బి అయినప్పుడు బి అనేది ఏమవుతుంది? ఇన్వర్స్ ఆఫ్ ఏ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ కి ఎగ్జిస్ట్ అయ్యే ఇన్వర్స్ ఎప్పుడు కూడా యూనిక్ గా ఉంటుంది. ఇన్వర్స్ అనేది ఎప్పుడు ఏమవుతుందమ్మా? ఓన్లీ 1 ఇన్వర్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. తీసుకొని ఈ ఏ అనే మ్యాట్రిక్స్ కి బి అనేది ఇన్వర్స్ అవుతుంది అండ్ అదే విధంగా సి అనేది కూడా ఇన్వర్స్ అవుతుంది అని తీసుకుంటున్నాను. అర్థమవుతుందా? ఇప్పుడు సపోజ్ బి అనేది ఇన్వర్స్ అవుతుంది అని ఏ విధంగా చెప్తాను? కండిషన్ ఏం సాటిస్ఫై అవుతుంది? ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అవుతుంది. అదే విధంగా ఈ ఏ అనే మ్యాట్రిక్స్ కి సి అనేది కూడా ఇన్వర్స్ అవుతుంది అంటే కండిషన్ ఏం సాటిస్ఫై అవుతుంది? ఏసి ఈక్వల్ టు సిఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను బి అని కన్సిడర్ చేశాను. బిని నేను బి ఇంటూ ఐ రాయొచ్చా? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కదా ఐ అనేది. సో బి ఇంటూ ఐ చేసినప్పుడు బి వస్తుంది. ఇప్పుడు బి ఇంటూ ఐని నేను ఏసి అని రాయొచ్చా? ఇక్కడ చూడండి, ఏసి ఈజ్ ఈక్వల్ టు సిఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ఉంది కదా. సో ఐ ప్లేస్ లో నేను ఏసి కన్సిడర్ చేశాను. అండ్ అసోసియేటివ్ యాక్సిమ్ నుంచి బి ఇంటూ ఏసీని బిఏ ఇంటూ సి అని రాయొచ్చు. అగైన్ ఇక్కడ ఫస్ట్ కండిషన్ బిఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అని తెలుసు కదా. సో ఐ ఇంటూ సి, ఐ ఇంటూ సి, ఐ అనేది ఐడెంటిటీ కాబట్టి అగైన్ నీకు అక్కడ సి వస్తుంది. సో బి అనేది ఈక్వల్ టు సి అయిపోతుంది. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చమ్మా? ఏ అనే మ్యాట్రిక్స్ కి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నా సరే, మీరు ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నా ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ అనేది ఏమవుతుందమ్మా? యూనిక్ గా ఉంటుంది. ఓన్లీ 1 ఇన్వర్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? ఇది ఒక కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్తున్నానమ్మా? ఇన్వర్స్ ఆఫ్ ఏ square matrix, inverse of a square matrix if exist. సో ఏదైనా స్క్వేర్ మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అయితే గనక అది యూనిక్ గా ఉంటుంది. అంటే ఓన్లీ 1 ఇన్వర్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూడండి. ఏబి అనేవి ఇఫ్ ఏబి ఆర్ 2 ఇన్వర్టబుల్ మ్యాట్రిసెస్. ఇక్కడ ఏబి అనేవి ఏంటి? 2 ఇన్వర్టబుల్ మ్యాట్రిసెస్. మీనింగ్ వీటికి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆఫ్ సేమ్ ఆర్డర్ అనుకోండి. ఏబి అనేవి 2 ఇన్వర్టబుల్ మ్యాట్రిసెస్ ఆఫ్ సేమ్ ఆర్డర్. దెన్ ఏబి హోల్ ఇన్వర్స్ అనేది ఏమవుతుందంటే బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అవుతుంది. అర్థమవుతుందా?
ఏబి అనే 2 మ్యాట్రిసెస్, అవి కూడా ఎలాంటి మ్యాట్రిసెస్? ఇన్వర్టబుల్ మ్యాట్రిసెస్ ఆఫ్ సేమ్ ఆర్డర్ తీసుకుంటే ఏబి హోల్ ఇన్వర్స్ అనేది బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అవుతుంది. అదే విధంగానో చూడండి, సపోజ్ నేను ఏబి ఇంటూ ఏబి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఇన్వర్స్ డెఫినిషన్ నుంచి. ఓకే, ఇన్వర్స్ డెఫినిషన్ నుంచి ఇప్పుడు సపోజ్ ఇన్వర్స్ డెఫినిషన్ ఏంటి? ఏ అనేది ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అయితే ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అవుతుందని చెప్పుకున్నాం కదా. బి అనేది ఏంటి? బి అంటే ఇక్కడ ఇన్వర్స్ ఆఫ్ ఏ వన్ డినోట్ చేస్తాం, ఏ ఇన్వర్స్ అని. సో అదే కండిషన్ నేను ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అని రాయొచ్చు కదా. సో ఇదే కండిషన్ నుంచి ఇక్కడ ఏబి ఇంటూ ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఐ అని కన్సిడర్ చేస్తాను. సింప్లిఫై చేయండి, బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్ తో మల్టిప్లై చేస్తున్నాను. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబి ఇంటూ ఏబి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఐ. ఓకే, దట్ ఎంప్లైస్ అసోసియేటివ్ నుంచి ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబి అంటే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ బి అని రాయొచ్చా? బి ఏబి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఐ. ఐ అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాబట్టి ఏ ఇన్వర్స్ వస్తుంది. ఓకే, దట్ ఎంప్లైస్ ఇక్కడ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఐ, ఐ ఇంటూ బి ఏబి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. ఐ ఇంటూ బి అంటే ఏం రాయొచ్చు? బి అని రాయొచ్చు కదా, ఐ అనేది ఐడెంటిటీ కాబట్టి. సో బి ఇంటూ ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. అగైన్ బోత్ సైడ్స్ బి ఇన్వర్స్ తో మల్టిప్లై చేయండి. బి ఇన్వర్స్ ఇంటూ బి ఇంటూ ఏబి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. అగైన్ అసోసియేటివ్ నుంచి బి ఇన్వర్స్ ఇంటూ బి ఏబి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బోత్ సైడ్స్ బి ఇన్వర్స్ తో మల్టిప్లై చేసాం కదా. సో రైట్ హ్యాండ్ సైడ్ కూడా బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. బి ఇన్వర్స్ ఇంటూ బి అంటే ఏమవుతుంది? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఎందుకంటే మనకి బి అనేది ఇక్కడ ఏం చెప్పారు? ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ చెప్పారు. ఇన్వర్టబుల్ అవుతుంది అంటే అక్కడ కండిషన్ ఏంటి? బి ఇంటూ బి ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ బి ఇజ్ ఈక్వల్ టు ఐ అవుతుంది. ఓకే, సో ఐ ఇంటూ ఏబి హోల్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తో మల్టిప్లికేషన్ చేస్తే అదే మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. అర్థమైందమ్మా? ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నా సరే ఇన్వర్స్ అనేది యూనిక్ గా ఉంటుంది. అండ్ అదే విధంగా ఏబి అనేవి 2 ఇన్వర్టబుల్ మ్యాట్రిసెస్ ఆఫ్ సేమ్ ఆర్డర్ అయితే ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అవుతుంది. ఓకేనా? క్లియర్ గా ఉంది కదమ్మా డెఫినిషన్ అదిని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్ 23 చూడండి అమ్మా. ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఏంటి? స్క్వేర్ మ్యాట్రిక్స్. ఆర్డర్ ఏంటమ్మా? 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చారు. 2 rows 2 columns ఉన్నాయి. cos θ sin θ minus sin θ cos θ. Then prove that a power n is equal to ఏం ప్రూవ్ చేయమంటున్నారు? ఇట్స్ ఆల్సో ఏ 2x2 మ్యాట్రిక్స్. అండ్ ఇక్కడ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూడండి. cos n θ sin n θ minus sin n θ cos n θ ఫర్ ఎవ్రీ n బిలాంగ్స్ టు n. ఓకేనా? ఇది ఎక్కడ ప్రూవ్ చేయాలమ్మా? ఏ న్యాచురల్ నెంబర్ తీసుకున్నా సరే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. అయితే నేను ఈ ఎగ్జాంపుల్ ని ఏ విధంగా ప్రూవ్ చేస్తానంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేసి ప్రూవ్ చేస్తాం. we prove this example by using mathematical induction. మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే సపోజ్ ఆ స్టేట్మెంట్ పి ఆఫ్ ఎన్ అని కన్సిడర్ చేద్దాం. కన్సిడర్ చేసి ఫస్ట్ ఆ స్టేట్మెంట్ అనేది n ఈక్వల్ టు 1 దగ్గర ట్రూ అని ప్రూవ్ చేస్తాం. ఓకేనా? మనకి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ n ఈక్వల్ టు 1 దగ్గర ట్రూ అవుతుందని ప్రూవ్ చేసి తర్వాత నెక్స్ట్ స్టెప్
n ఈక్వల్ టు k దగ్గర ట్రూ అని ఎస్యూమ్ చేసుకుంటాం. ఓకేనా? 1 దగ్గర ట్రూ అని ప్రూవ్ చేస్తాం, k దగ్గర ట్రూ అని ఎస్యూమ్ చేసుకొని అగైన్ n ఈక్వల్ టు k ప్లస్ 1 దగ్గర ట్రూ అని ప్రూవ్ చేస్తాం అనుకోండి, దెన్ దట్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ ఎవ్రీ నేచురల్ నెంబర్. ఓకేనా? ఆ స్టేట్మెంట్ అనేది ప్రతి నేచురల్ నెంబర్ దగ్గర కూడా ట్రూ అవుతుందని. ఓకే, సో ఇక్కడ మనం ఏ స్టేట్మెంట్ ప్రూవ్ చేయాలి? ఏ పవర్ n అనేది ఈక్వల్ టు ఏమవ్వాలి? మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్ కాస్ n థీటా సైన్ n థీటా మైనస్ సైన్ n థీటా కాస్ n థీటా అని ప్రూవ్ చేయాలి ప్రతి నేచురల్ నెంబర్ దగ్గర. సో నేను ఈ స్టేట్మెంట్ ని p ఆఫ్ n అని కన్సిడర్ చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? 1 దగ్గర ట్రూ అని చెప్పాలి. p ఆఫ్ 1 ట్రూ అని చెప్తాం. ఓకే, సో p ఆఫ్ 1 చెప్పేటప్పుడు ఇక్కడ మనకి a అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారో చూడండి. గివెన్ దాట్ a ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ a అనే మ్యాట్రిక్స్ ని నేను ఈ విధంగా రాయొచ్చా? a పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటాని కాస్ 1 థీటా సైన్ థీటాని సైన్ 1 థీటా మైనస్ సైన్ 1 థీటా కాస్ 1 థీటా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది సిమిలర్ టు ఏ పవర్ n లానే కదా ఉంది. అయితే n ప్లేస్ లో ఉంది 1 ఉంది. సో క్లియర్లీ ఇక్కడ p ఆఫ్ n ఈస్ ట్రూ. p ఆఫ్ n అనేది ట్రూ అవుతుంది ఎక్కడ? n ఈక్వల్ టు 1 దగ్గర. p ఆఫ్ n ఈస్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు 1. ఓకే, n ఈక్వల్ టు 1 దగ్గర ట్రూ అని చెప్పేసాం. ఇప్పుడు n ఈక్వల్ టు k దగ్గర ట్రూ అని ఎస్యూమ్ చేసుకుందాం. ఎస్యూమ్ p ఆఫ్ n ఈస్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు k. n ఈక్వల్ టు k దగ్గర ట్రూ అని ఎస్యూమ్ చేసుకున్నాం కాబట్టి ఏమవుతుంది? n ప్లేస్ లో k పెట్టండి. a పవర్ k ఈజ్ ఈక్వల్ టు కాస్ k థీటా సైన్ k థీటా మైనస్ సైన్ k థీటా కాస్ k థీటా. అర్థమైందా? n ఈక్వల్ టు k దగ్గర ట్రూ అనుకున్నాం కాబట్టి a పవర్ k అనేది వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం n ఈక్వల్ టు k ప్లస్ 1 దగ్గర స్టేట్మెంట్ ట్రూ అని ప్రూవ్ చేద్దాం. ఓకేనా? సో a పవర్ k ప్లస్ 1 కన్సిడర్ చేయండి. ఏమవుతుంది? a పవర్ k ప్లస్ 1 ని నేను a ఇంటూ a పవర్ k రాయొచ్చా? ఏ విధంగా? ఇక్కడ బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేయొచ్చు. సో ఏమవుతుంది? a పవర్ k ప్లస్ 1. a పవర్ 1 అంటే మనకేం తెలుసు? కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా. అండ్ అదే విధంగా a పవర్ k కూడా తెలుసు కదా, ఆల్రెడీ ఎస్యూమ్ చేసుకున్నాం ట్రూ అని. సో a పవర్ k ఏం తీసుకోవచ్చు? కాస్ k థీటా సైన్ k థీటా మైనస్ సైన్ k థీటా కాస్ k థీటా. ప్రొడక్ట్ చేయండి. ప్రొడక్ట్ అనేది ఏ విధంగా చేయాలి? ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి రోని సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి కాలం తో మల్టిప్లై చేయండి. కాస్ థీటా ఇంటూ కాస్ k థీటా ప్లస్ సైన్ థీటా ఇంటూ మైనస్ సైన్ k థీటా అంటే ఏమవుతుంది? మైనస్ సైన్ థీటా ఇంటూ సైన్ k థీటా. ఓకేనా? ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయింది. ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలం చేయండి. కాస్ థీటా ఇంటూ సైన్ k థీటా ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ k థీటా. ఓకే, క్లియర్ గా ఉందమ్మా? సో ఫస్ట్ రోతో ఫస్ట్ కాలము సెకండ్ కాలం మల్టిప్లై చేసామా? ఇదే విధంగా సెకండ్ రోతో కూడా ఫస్ట్ కాలము సెకండ్ కాలం మల్టిప్లై చేయండి. సో సెకండ్ రో ఫస్ట్ కాలం చేయండి. మైనస్ సైన్ థీటా ఇంటూ కాస్ k థీటా మైనస్ కాస్ థీటా ఇంటూ సైన్ k థీటా. ఓకే, నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం చేయండి. మైనస్ సైన్ థీటా ఇంటూ సైన్ k థీటా ప్లస్ కాస్ థీటా ఇంటూ కాస్ k థీటా. ఓకే, క్లియర్ గా ఉందా? ఇప్పుడు
మనకి ట్రిగనోమెట్రిక్ ఫార్ములాస్ అనేవి ఏం తెలుసమ్మా? కాస్ ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అని తెలుసు కదా. సో ఇక్కడ మీరు ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అబ్జర్వ్ చేయండి. కాస్ ఏ ఇంటూ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే ఏం రాయొచ్చు? కాస్ ఏ ప్లస్ బి అని రాయొచ్చు. అయితే ఇక్కడ ఏ ప్లేస్ లో ఏముంది? టీటా ఉంది, ప్లస్ బి ప్లేస్ లో కే టీటా. ఓకేనా? ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ని మనం ఏమని రాయొచ్చు? కాస్ టీటా ప్లస్ కే టీటా అని రాయొచ్చు. ఇప్పుడు సెకండ్ వన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ఏ విధంగా ఉంది అంటే సైన్ ఏ ప్లస్ బి. సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా మనకి ఏం తెలుసమ్మా? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఓకే, సో చూడండి ఇక్కడ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఓకేనా? అర్థమైందా? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి రాయొచ్చు. ఓకే, సైన్ ఏ ప్లస్ బి. ఏ అంటే ఇక్కడ కే టీటా ప్లస్ బి అంటే టీటా. ఓకేనమ్మా? అర్థమవుతుందా ఏ విధంగా రాస్తున్నామో? అగైన్ ఇప్పుడు ఇక్కడ మీరు సెకండ్ రో ఫస్ట్ కాలం చూస్తే ఇక్కడ మైనస్ అనేది కామన్ తీయొచ్చమ్మా. ఓకే, మైనస్ అనేది కామన్ తీసేస్తే ఇంకేముంటుంది? సైన్ టీటా కాస్ కే టీటా ప్లస్ కాస్ టీటా సైన్ కే టీటా. అగైన్ ఏ ఫార్ములా అప్లై చేయాలి? సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేస్తాం. చూడండి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే ఏమవుతుంది? సైన్ ఏ ప్లస్ బి. ఏ అంటే టీటా ప్లస్ బి అంటే కే టీటా. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రో సెకండ్ కాలమ్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏ విధంగా ఉంది? కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో ఇక్కడ ఫార్ములా కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఏ ప్లస్ బి రాయొచ్చా? సో అదే ఫార్ములా ఇక్కడ మీరు అప్లై చేస్తే ఏమవుతుంది? కాస్ ఏ ప్లస్ బి. ఏ అంటే ఏంటి? ఇక్కడ టీటా ప్లస్ బి అంటే కే టీటా. ఓకేనా? ఫార్ములాస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ కాస్ టీటా ప్లస్ కే టీటాని ఏ విధంగా రాయొచ్చమ్మా? కాస్ టీటా అనేది కామన్ తీసారనుకోండి, కాస్ కే ప్లస్ 1 ఇంటూ టీటా. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ని సైన్ కే ప్లస్ 1 ఇంటూ టీటా. నెక్స్ట్ ఫస్ట్ రో కంప్లీట్ అయింది. సెకండ్ రో ఏం రాయొచ్చు? మైనస్ సైన్ కే ప్లస్ 1 ఇంటూ టీటా. సెకండ్ రో సెకండ్ కాలమ్ కాస్ కే ప్లస్ 1 ఇంటూ టీటా. ఓకేనా? అర్థమైందా? అయితే ఇప్పుడు మీరు ఆ మ్యాట్రిక్స్ ని అబ్జర్వ్ చేస్తే గనక ఏ విధంగా ఉందమ్మా? ఎన్ ప్లేస్ లో కే ప్లస్ 1 ఉంది, అంతేనా? ఏ పవర్ కే ప్లస్ 1 ఈక్వల్ టు ఏమొచ్చింది? రాయండి. ఇక్కడ ఏ పవర్ కే ప్లస్ 1 ఈక్వల్ టు మ్యాట్రిక్స్ అనేది ఏమొచ్చిందమ్మా? కాస్ కే ప్లస్ 1 ఇంటూ టీటా సైన్ కే ప్లస్ 1 ఇంటూ టీటా మైనస్ సైన్ కే ప్లస్ 1 ఇంటూ టీటా కాస్ కే ప్లస్ 1 ఇంటూ టీటా. సో ఎన్ ప్లేస్ లో కే ప్లస్ 1 వచ్చింది. దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు? పి ఆఫ్ ఎన్ ఈస్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1. సో ఇక్కడ మనకి ఎన్ ఈక్వల్ టు 1 దగ్గర ట్రూ అని ప్రూవ్ చేసాము. నెక్స్ట్ ఎన్ ఈక్వల్ టు కే దగ్గర ట్రూ అని తీసుకొని కే ప్లస్ 1 దగ్గర ట్రూ అని ప్రూవ్ చేసాం కాబట్టి ఏం చెప్పొచ్చు? బై మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి మనం ఏం చెప్పొచ్చమ్మా? ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎన్ టీటా సైన్ ఎన్ టీటా మైనస్ సైన్ ఎన్ టీటా కాస్ ఎన్ టీటా ఫర్ ఎవ్రీ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. సో ప్రతి నేచురల్ నెంబర్ కి కూడా ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కాస్ ఎన్ టీటా సైన్ ఎన్ టీటా మైనస్ సైన్ ఎన్ టీటా కాస్ ఎన్ టీటా అవుతుంది. ఇదైనా ప్రూవ్ చేయమన్నారు. అర్థమైంది కదమ్మా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎగ్జాంపుల్ 24 చూడండి. ఇక్కడ ఏమంటున్నారు? ఏ అండ్ బి ఆర్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఆఫ్ సేమ్ ఆర్డర్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? ఏ అండ్ బి
ఆర్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్. సిమెట్రిక్ అంటే డెఫినిషన్ ఏం నేర్చుకున్నాం మనము? ఏ అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటున్నారు అంటే ఏ యొక్క ట్రాన్స్పోజ్ అనేది ఈక్వల్ టు ఏ అవుతుంది. అదే విధంగా బి అనేది కూడా సిమెట్రిక్ అన్నారు కదా, సో బి ట్రాన్స్పోజ్ అనేది ఈక్వల్ టు బి అవుతుంది. అయితే ఏం ప్రూవ్ చేయమంటున్నారు? దెన్ షో దాట్ ఏబి సిమెట్రిక్ ఇఫ్ అండ్ ఓన్లీ ఏ అండ్ బి కమ్యూట్. కమ్యూట్ అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అవుతుంది అని. ఓకేనా? సో ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అన్నారు కాబట్టి ఫస్ట్ మనం ఏబి అనేది సిమెట్రిక్ అని కన్సిడర్ చేసి ఏబి అనే సిమెట్రిక్ కన్సిడర్ చేసి ఏ అండ్ బి కమ్యూట్ అని ప్రూవ్ చేస్తాం. అంటే ఏబి ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేయాలి. అదే విధంగా కాన్వర్స్ అంటే ఏబి ఈక్వల్ టు బిఏ అని కన్సిడర్ చేసి ఏబి అనేది సిమెట్రిక్ అని ప్రూవ్ చేద్దాం. అర్థమవుతుందా? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అన్నారు అంటే ఇక్కడ 2 పార్ట్స్ అనేవి ప్రూవ్ చేయాలి. ఇంప్లైడ్ పార్ట్ అండ్ ఇంప్లైడ్ బై పార్ట్ ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇంప్లైడ్ పార్ట్ ప్రూవ్ చేద్దాం. ఏం చేద్దాం? ఫస్ట్ ఏబి అనేది సిమెట్రిక్ అని కన్సిడర్ చేయండి. ఏబి ఈజ్ సిమెట్రిక్. సిమెట్రిక్ డెఫినేషన్ నుంచి మనం ఇక్కడ ఏం రాయొచ్చు? ఏబి అనేది ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? ఇట్ సెల్ఫ్ అవుతుంది. ఏబి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏబి అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏ అండ్ బి అనేవి కమ్యూట్ అని చెప్పాలి కదా. ఓకే, అయితే ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ని నేను ఏ విధంగా రాయొచ్చు? బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అని రాయొచ్చు. అండ్ మనకి ఏబి అనేవి రెండు సిమెట్రిక్ ఇచ్చారు కాబట్టి బి ట్రాన్స్పోజ్ అనేది ఏమవుతుంది? బి అవుతుంది. ఏ ట్రాన్స్పోజ్ అనేది ఏ అవుతుంది. సో ఇక్కడ ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఆల్రెడీ మనకి ఏం తెలుసు? ఏబి అని తెలుసు కదా. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? బిఏ. దేర్ ఫోర్ ఏ అండ్ బి అనేవి ఏమయ్యాయి? కమ్యూట్. ఏ అండ్ బి ఆర్ కమ్యూట్ అయ్యాయి. ఒక పార్ట్ ప్రూవ్ చేసామా? ఇప్పుడు ఇంప్లైడ్ బై పార్ట్ ప్రూవ్ చేద్దాం. ఇంప్లైడ్ బై పార్ట్ లో ఏం ప్రూవ్ చేయాలి? ఏ అండ్ బి అనేవి కమ్యూట్ అని కన్సిడర్ చేయాలి. ఏ అండ్ బి ఆర్ కమ్యూట్ కన్సిడర్ చేసి ఏబి అనేది సిమెట్రిక్ చెప్పాలి. సిమెట్రిక్ అంటే ఏం చెప్పాలి? ట్రాన్స్పోజ్ అనేది ఇట్ సెల్ఫ్ అవ్వాలి. సో ఏబి ట్రాన్స్పోజ్ కన్సిడర్ చేసా. ఏబి ట్రాన్స్పోజ్ ని నేను బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అని రాయొచ్చు. బి ట్రాన్స్పోజ్ అంటే ఇక్కడ ఏముంది? బి కదా. ఎందుకు? బి అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అదే విధంగా ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏ అని రాయొచ్చు. అండ్ ఇక్కడ మనం ఏమని కన్సిడర్ చేసాం? ఏ అండ్ బి అనేవి కమ్యూట్ అని కన్సిడర్ చేసాం. కమ్యూట్ అంటే ఏమవుతుంది? ఏబి అనేది ఈక్వల్ టు బిఏ అవుతుంది కాబట్టి ఇక్కడ బిఏ ప్లేస్ లో ఏబి రాయొచ్చు. సో ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏబి అయ్యింది కాబట్టి దేర్ ఫోర్ ఏబి ఈజ్ సిమెట్రిక్. ఓకేనా? ఇదేనా ప్రూవ్ చేయాలి? అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎగ్జాంపుల్ 25 చూడండి. ఇక్కడ ఏమంటున్నారు? ఏ బి సి అనే 3 మ్యాట్రిసెస్ ఇచ్చారు. డి అనే మ్యాట్రిక్స్ ఫైండ్ చేయమంటున్నారు. అయితే ఏ విధంగా? ఈ ఏబిసిడి అనే 4 మ్యాట్రిసెస్ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతున్నాయి. ఏంటి ఆ కండిషన్? సిడి మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఓ. ఈ ఓ అనేది ఏంటి? జీరో మ్యాట్రిక్స్. జీరో మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి ఎంట్రీ జీరో ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారో చూడండి. 2 -1 3 4. బి అనే మ్యాట్రిక్స్ 5 2 7 4. సి ఈజ్ ఈక్వల్ టు 2 5 3 8. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 2x2 మ్యాట్రిసెస్, 2 rows 2 columns ఉన్నాయి. మనం ఏం ఫైండ్ చేయాలి? డి అనే మ్యాట్రిక్స్ ఫైండ్ చేయాలి కదా. సో నేను ఇక్కడ డి అనే మ్యాట్రిక్స్ ఏమని తీసుకుంటున్నానంటే 2x2 మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. ఏ బి సి డి అని. ఇప్పుడు ఈ ఎంట్రీస్ అన్ని కూడా మనం ఫైండ్ చేయాలి. అయితే కండిషన్ ఏమి ఇచ్చారు? ఈ ఏబిసిడి అనే మ్యాట్రిసెస్ కండిషన్ ఏం సాటిస్ఫై అవుతున్నాయి? సిడి మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతున్నాయి. 0 మ్యాట్రిక్స్ అవుతున్నాయి. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి. సి అనే మ్యాట్రిక్స్ ఏముంది? 2 5 3 8 ఇంటూ డి అనే మ్యాట్రిక్స్ ఏం తీసుకున్నాం? ఏబిసిడి మైనస్ ఏబి.
ఏ అనే మ్యాట్రిక్స్ ఏంటి 2 -1 3 4 ఇంటూ బి అనే మ్యాట్రిక్స్ 5 2 7 4 ఓకే ఈక్వల్ టు 0 మ్యాట్రిక్స్ ప్రతి ఎంట్రీ కూడా 0 ఉంటుంది ఓకేనా సింప్లిఫై చేద్దాం ఫస్ట్ సి ఇంటూ డి మల్టిప్లికేషన్ చేయండి ఈ టూ మ్యాట్రిసెస్ కూడా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది ఏ విధంగా చేస్తాము ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి రోతో ఇక్కడ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేయాలి కదా సో ఏమవుతుందమ్మా ఫస్ట్ 2 ఇంటూ ఏ 2a ప్లస్ 5c సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అయింది నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ చేయండి ఏమవుతుంది 2b ప్లస్ 5d ఓకే ఫస్ట్ రోతో ప్రతి కాలమ్ ని కూడా మల్టిప్లై చేసి వేసాం ఇప్పుడు ఫస్ట్ రోతో ఇప్పుడు సెకండ్ రోతో ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేయండి సెకండ్ రో ఫస్ట్ కాలమ్ చేయండి ఏమవుతుంది 3a ప్లస్ 8c నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ చేయండి 3b ప్లస్ 8d ఓకేనా మైనస్ నెక్స్ట్ ఈ టూ మ్యాట్రిసెస్ కూడా మల్టిప్లై చేయండి సేమ్ ప్రతి రోతో ప్రతి కాలమ్ ని చేయాలి ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ చేయండి ఏమవుతుంది 2 into 5 plus minus 1 into 7 plus minus 1 into 7 ఓకేనా ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలమ్ చేయండి 2 into 2 plus minus 1 into 4 ఓకే సో ఫస్ట్ రోతో 2 కాలమ్స్ ని చేసాం నెక్స్ట్ సెకండ్ రోతో కూడా ఇదే విధంగా 2 కాలమ్స్ ని చేయండి సో సెకండ్ రో ఫస్ట్ కాలమ్ చేయండి ఏం చేయొచ్చు 3 into 5 ప్లస్ 4 into 7 సెకండ్ రో సెకండ్ కాలమ్ ఏమవుతుంది 3 into 2 ప్లస్ 4 into 4 ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు ఏముంది 0 మ్యాట్రిక్స్ 0 0 0 సింప్లిఫై చేయండి ఏమవుతుంది దట్ ఇంప్లైస్ 2a ప్లస్ 5c 2b ప్లస్ 5d 3a ప్లస్ 8c 3b ప్లస్ 8d మైనస్ ఇక్కడ చూడండి 2 into 5 10 plus minus 1 into 7 minus 7 10 minus 7 3 next first row second column చూడండి 2 into 2 4 minus 1 into 4 minus 4 4 minus 4 0 second row first column చూడండి 3 5s are 15 plus 7 4s are 28 15 plus 28 అంటే 43 next second row second column 3 2s are 6 4 4s are 16 6 plus 16 22 that is equal to 0 matrix ఓకేనా that implies subtraction చేయండి 2a plus 5c minus 3 2b plus 5d minus 0 కదా సో 2b plus 5d రాస్తాం నెక్స్ట్ సెకండ్ రో 3a plus 8c minus 43 సెకండ్ రో సెకండ్ కాలమ్ చూడండి 3b plus 8d minus 22 is equal to 0 matrix ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ 2 మ్యాట్రిసెస్ అనేవి ఈక్వల్ అవుతున్నాయి అంటే మీనింగ్ ఏంటమ్మా ప్రతి ఎంట్రీ కూడా ఈక్వల్ ఉంటుంది అని సో మనం ఏం రాయొచ్చు ఫస్ట్ ఎంట్రీస్ ఈక్వల్ చేయండి 2a plus 5c minus 3 equal to 0 అవుతుంది 2a plus 5c minus 3 equal to 0 నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ చూడండి 2b plus 5d equal to 0 అవుతుంది 2b plus 5d is equal to 0 ఫస్ట్ రో కంప్లీట్ అయింది కదా ఇదే విధంగా సెకండ్ రో ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ చేయండి 3a plus 8c minus 43 equal to 0 3a plus 8c minus 43 equal to 0 నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ చూడండి 3b plus 8d minus 22 equal to 0 3b plus 8d
minus 22 equal to 0. ఓకేనా? ఇప్పుడు ఈ టూ ఈక్వేషన్స్ ని ఇది 1 2 అనుకోండి, 1 and 2 ని సింప్లిఫై చేద్దాం. సో ఏం చేస్తానంటే 1 into 3 minus 2 into 2 చేద్దాం. ఈక్వేషన్ 1 ని 3 తో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? 3 into 2a 6a plus 3 into 5c 15c minus 3 into 3 9 equal to 0. అండ్ ఈక్వేషన్ 2 ని 2 తో మల్టిప్లై చేయండి. 2 into 3a 6a plus 2 into 8c 16c minus 2 into 43 ఏమవుతుంది? 86. అయితే మైనస్ కదా చేయాలి. సో మైనస్ చేసేటప్పుడు ఇక్కడ సైన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. సింప్లిఫై చేయండి. 6a minus 6a క్యాన్సిల్ అవుతుంది. 15c minus 16c అంటే మైనస్ c, minus 9 plus 86 ఏమవుతుంది? ప్లస్ 77 ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ మైనస్ c ని రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ c అవుతుంది. ప్లస్ c is equal to 77. ఓకే, c వాల్యూ ఎంత వచ్చింది? 77 కదా. ఈ వాల్యూని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 ఏముంది? 2a plus 5c. 5 into c అంటే 77 minus 3 equal to 0. సింప్లిఫై చేయండి. 2a plus 5 into 77 అంటే ఏమవుతుంది? 385 minus 3 equal to 0. That implies 2a plus 385 minus 3 అంటే 382 is equal to 0. That implies 2a is equal to plus 382 ని రైట్ సైడ్ పంపిస్తే minus 382. ఇక 2 అనేది మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది. minus 382 by 2. సింప్లిఫై చేస్తే minus 2 1s are 2, 2 9s are 18, 2 1s are 2. a ఈక్వల్ టు ఏ వచ్చింది వాల్యూ? -191 అండ్ c అనేది 77 వచ్చింది. ఓకే, 1 and 2 సాల్వ్ చేస్తే ఇదే విధంగా ఈ ఈక్వేషన్స్ ని 3 and 4 అనుకోండి. 3 4 ని సాల్వ్ చేద్దాం. సో సింప్లిఫై చేసి చూడండి. ఈక్వేషన్ 3 ని 3 తో మల్టిప్లై చేయండి అండ్ ఈక్వేషన్ 4 ని 2 తో మల్టిప్లై చేయండి. సో ఈక్వేషన్ 3 ని 3 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 3 2s are 6 కదా, 6b plus 3 5s are 15d is equal to 0. ఈక్వేషన్ 4 ని ఇంటూ 2 చేయండి. 2 3s are 6, 6b plus 2 8s are 16d minus 2 22s are 44 equal to 0. మైనస్ చేయండి. ఇప్పుడు మైనస్ చేస్తే ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ అనేది ప్లస్ అవుతుంది. 6b minus 6b క్యాన్సిల్ అవుతుంది. 15d minus 16d అంటే మైనస్ d ప్లస్ 44 ఈక్వల్ టు 0. మైనస్ d రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ d ఇస్ ఈక్వల్ టు 44. d అనేది 44 వచ్చింది కదా. ఈక్వేషన్ 3 నుంచి b వాల్యూ ఫైండ్ చేద్దాం. ఏంటి? 2b ప్లస్ 5d. 5 into d అంటే 44 ఇస్ ఈక్వల్ టు 0. 2b plus 5 into 44 అంటే ఏంటి? 220 is equal to 0. 2b is equal to plus 220 రైట్ సైడ్ పంపిస్తే minus 220. 2 అనేది మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది. minus 220 by 2 అంటే b is equal to ఏమొస్తుంది? -110. ఓకేనా? సో మనకి a b c d 4 వాల్యూస్ తెలిసాయా? b is equal to -110, d is equal to 44. ఇప్పుడు d అనే మ్యాట్రిక్స్ ఏమవుతుంది? d is equal to a యొక్క వాల్యూ ఏమొచ్చింది? -191, b యొక్క వాల్యూ -110, c వాల్యూ 77, d వాల్యూ 44. d అనే మ్యాట్రిక్సే కదా ఫైండ్ చేయమన్నారు. ఓకేనా? అర్థమైందా అమ్మా? సో ఈ క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఇన్వర్టబుల్ మ్యాట్రిసెస్ అంటే ఏంటో నేర్చుకున్నాం. అదే విధంగా ఎక్సర్సైజ్ 3Dకి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్ లో ఎక్సర్సైజ్ 3D ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.